చిన్న సేవింగ్స్తో పెద్ద మార్పు. చాలామంది నన్ను ఏమి అడుగుతారంటే, సార్ వచ్చే శాలరీలో అసలు ఖర్చులే సరిపోతున్నాయి, నేను సేవింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి సార్ అంటారు. బాస్ నేనేమంటానంటే, సేవింగ్స్ అనేవి మైండ్ సెట్కి సంబంధించింది, నీ జీతంతో సంబంధం లేదంటా నేను, నీ శాలరీతో సంబంధం లేదు. ఎగ్జాంపుల్కి మీరు బాగా గమనించండి, ఆఫీసులలో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్కి ఇస్తారో మ్యాక్సిమం అటెండర్స్ ఆఫీస్ బాయ్లే ఉంటారు. వాళ్ళకి జీతం ఎంత వస్తుందండి? పెద్ద పెద్ద శాలరీస్ వచ్చే వాళ్ళంతా వాళ్ళ దగ్గరే ఇంట్రెస్ట్కి తీసుకుంటారు. మరి నీ పెద్ద శాలరీ కదా, నీకు మిగలాలా? చిన్న శాలరీ వాడికి ఏం మిగలొద్దు, నువ్వు ఇంట్రెస్ట్లకు ఇవ్వాలా, ఆ పర్సన్ తీసుకోవాలి. కానీ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ బాయ్ ఏమో ఇంట్రెస్ట్లకు ఇస్తున్నారు, మనమేమో వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నాం. కాబట్టి శాలరీ తక్కువ వస్తే సేవింగ్ చేసుకోలేము, శాలరీ ఎక్కువ వస్తే సేవింగ్ చేసుకుంటామంటే అది సాధ్యమయ్యే పని కాదు. నీకు ఎంత పెరిగినా మళ్ళీ సరిపోవట్లేదని అంటావు. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి ఆ సేవింగ్ డిసిప్లిన్ లేకపోవడం వలన. ఇకనైనా స్టార్ట్ చేద్దాం. సేవింగ్స్ లేవు 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 అంటున్నారు కదా, ఓకే, ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందాం, ఒక 2-3 years ట్రై చేద్దామా? ఓకే, డన్. డైలీ 10 రూపీస్ ఛాలెంజ్ చేద్దాం. డైలీ 10 రూపీస్ జస్ట్ హ్యాబిట్ కోసమే. ఇది దీంతో ఏమి పెద్దగా రాదు, కానీ డైలీ 10 రూపీస్. ఓకే, సో డైలీ 10 రూపీస్ తీయగలనా? తీయగలవు. ఎందుకంటే డైలీ ఒక 3 టీలు తాగుతావా, 30 రూపాయలు, స్నాక్స్ ఒక 30 రూపాయలు, ఓకేనా? చిల్లర ఖర్చులు రోజుకు 100 రూపాయలు తెలియకుండా అయిపోతాయి. అందులో నుంచి ఒక 10 రూపీస్ ఎందుకు తీయలేము? తీద్దాం. ఈ 10 రూపీస్ కనుక సేవ్ చేస్తే ఏం జరుగుద్దో చూద్దాం. ఎగ్జాంపుల్కి ఫిజికల్గా ఏదన్నా ఒక డబ్బా పెట్టండి, గల్లగురిగి అంటాం కదా, అది పెట్టండి, రోజుకు 10 రూపాయలు వేయండి. లేదా డిజిటల్ వేలో జార్ యాప్ కానీ, ఓకే, లేకపోతే ఇంకేదైనా సేవింగ్ యాప్లో కానీ తీసుకోండి. ఎగ్జాంపుల్కి నేను జార్ యాప్ తీసుకుంటా, మాట వరుసకి, మళ్ళీ ఇదే మెయిన్ అని కాదు. జార్ యాప్ నీకు 5 రూపాయలు 10 రూపాయలు కూడా సేవ్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్. 10 రూపాయలు అల్లు వేసావు. ఇలా ఒక 360 రోజులు నువ్వు కనుక జార్ యాప్లో వేస్తే 3650 రూపాయలు అవుతుంది. 2వ సంవత్సరానికి 3650 రూపాయలు సేవ్ చేసినట్టే కదా. 2వ సంవత్సరానికి 20 రూపీస్ టార్గెట్ పెట్టుకోండి, ఎవ్రీడే 20 రూపీస్. సో ఆటోమేటిక్గా 7000 చేంజ్ అవుతుంది. 3వ సంవత్సరానికి ఇంకొద్దిగా డోస్ పెంచండి. సో మొత్తం కలిపితే దాదాపుగా 18,000 నుంచి 20,000 అవుతుంది. మీకు సేవింగ్ హ్యాబిట్ అలవాటైంది. ఈ 20,000తోటి మీ ఇంటికి అవసరమైన ఏదన్నా ప్రోడక్ట్ తీసుకుంటావా, లేకపోతే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కొంటావా, లేదా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టేస్తావా? చూడండి, సేవింగ్ హ్యాబిట్ అలవాటైంది కదా. సో ఈ సేవింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, నేను ఒక సంవత్సరంలో 3600 రూపాయలు సేవ్ చేయాలి అని ఒక వాల్పేపర్ తయారు చేసుకోండి, ఒక పోస్టర్ పెట్టుకోండి. డైలీ 11 o'clock నేను 20 రూపీస్ ఈ జార్ యాప్లో నేను సేవ్ చేయాలి, అందులో ఇన్వెస్ట్ చేయాలి అని ఒక గూగుల్ రిమైండర్ పెట్టుకోండి. అలాగే ఆటోమేటిక్గా ఆ 10 రూపీసో 20 రూపీసో నీ మొబైల్లో నుంచి ఆటో డెబిట్ అయ్యేటట్టు డైలీ ఎస్ఐపి జార్ యాప్లోనే డైలీ కట్ అయ్యేటట్టు, ఓకే, ఆటో పే ఆప్షన్ పెట్టుకోండి. ఇలా డైలీ 10 రూపీస్ వెళ్ళిపోతుంటే మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. మనం అసలు పెద్దగా అబ్జర్వ్ కూడా చేయం. కానీ ఒకానొక టైంలో ఒక లంసమ్ అయి ఉంటుంది. ఒకవేళ ఒక రోజు మిస్ అయిందనుకోండి, 10 రూపాయలు అనుకుందాం, 10 రూపాయలు మిస్ అయితే నెక్స్ట్ డే 20 రూపీస్. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఈ హ్యాబిట్ అలవాటు చేసుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే సేవింగ్ హ్యాబిట్ అలవాటు అయిపోద్ది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా బాస్, సేవింగ్ అనేది మైండ్ సెట్కి సంబంధించింది. సేవింగ్ అనేది మైండ్ సెట్కి సంబంధించింది. ఎలానో చూడండి, ఇప్పుడు మీరు శాలరీ తీసుకుంటున్నారు, మీ శాలరీలో ఈపీఎఫ్ కట్ అవుతుంది. ఆ సేవింగ్స్ పోయిన తర్వాతనే మిగిలింది నా చేతికి వచ్చేదే నా శాలరీ, దీంట్లోనే నేను అడ్జస్ట్ అవ్వాలని అవుతున్నావు. ఆ ఈపీఎఫ్ కట్టింగ్ కూడా లేకపోతే అది కూడా నాకు సరిపోకుండా అది కూడా వాడేస్తావు, అది కూడా నాకు సరిపోవట్లేదు సార్ అంటావు. ఇదే మైండ్ సెట్. సో సేవింగ్ ఎప్పుడు కూడా మైండ్ సెట్కి సంబంధించింది. నువ్వు గట్టిగా ఫిక్స్ అయితే రోజుకు 10 రూపాయలతో స్టార్ట్ చేస్తావా, 20, 30, 50 ఏదో ఒకటి ట్రై చేయి. హ్యాబిట్ స్టార్ట్ అవుద్ది. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా దాంట్లో కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయి. రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది.
హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. కామెంట్లో పోస్ట్ చేయండి, సార్ ఇవాళ నుంచి నేను ఎస్ఐపి, లేదా సార్ ఇవాళ నుంచి నేను 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నా, 20 రూపాయల, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అంత కామెంట్ పోస్ట్ చేయండి. మీ కామెంట్లు చూసి ఇన్ని రోజుల నుంచి ఇన్వెస్ట్ చేద్దాం అని పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి.